శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కన్న, శల్య, సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు చెప్పుకున్నాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా 70 అధ్యాయాలు పూర్తి చేసి 71వ అధ్యాయంలోని 12వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 13వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మాస్మధర్మేణ లోభేన నిప్సేధాస్త్వం ధనాగమం ధర్మార్థావధ్రువౌ తస్య యోనశాస్త్ర పరో భవేత్. లోభంతో గాని అధర్మంగా గాని ధనం రావాలని ఎప్పుడూ భావించవాకయ్యా ధర్మరాజా. భీష్ముల వారు చెప్తున్నాడు, శాస్త్రం మీద శ్రద్ధ లేని వాడికి ధర్మం అర్థం స్థిరంగా ఉండవు. అపశాస్త్రపరో రాజా ధర్మార్థానాధిగచ్చతి అస్థానే చాస్య తద్విత్తం సర్వమేవ వినశ్యతి. శాస్త్రానికి వ్యతిరేకంగా ప్రవర్తించే రాజు ధర్మార్థాలని పొందలేడు. ఒకవేళ అర్థాన్ని అంటే ధనాన్ని పొందినా అది ఉండవలసిన చోట ఉండకుండా నశింపజేస్తుంది, సర్వాన్ని నశింపజేస్తుంది. అర్థమూలోపి హింసాంచ కురుతే స్వయమాత్మనః కరైరశాస్త్ర దృష్టైర్హి మోహాత్ సంపీడయన్ ప్రజా. ధనమే ముఖ్యమని భావించేవాడు శాస్త్రంలో లేని పనులతో ప్రజల్ని మభ్యపట్టి పీడిస్తూ చివరకు తన్ను తాను హింసించుకుంటాడు. ఊధశ్చింజాత్తు యోధేన్వా క్షీరార్థీ నలభేత్సయు. ఊధశ్చిజ్యాంతు యోధేన్వా క్షీరార్థీ నలభేత్పయః ఏవం రాష్ట్రమయోగేన పీడితం న వివర్ధతే. పాలు కావలసిన వాడు పొదుగును కోస్తే పాలు రావు. అలాగే తప్పుడు పద్ధతితో రాజు ప్రజల్ని పీడిస్తే ఆ రాష్ట్రం వృద్ధి చెందదు. యోగి దోగ్ధీముపాస్తేజ సనిత్యం విందతే పయః ఏవం రాష్ట్రముపాయేన భుంజానో లభతే ఫలం. పాలిచ్చే ఆవుని నిత్యం సేవించేవాడెవడో వాడే పాలు పొందుతాడు. అలాగే ఉపాయంతో రాష్ట్రాన్ని అనుభవించేవాడే ఫలాన్ని పొందుతాడు. అధ రాష్ట్రముపాయేన భుజ్యమానం సురక్షితం జనయచ్చతులాం నిత్యం కోశవృద్ధిం యుధిష్ఠిరా. ధర్మజ, ఉపాయంతో రాష్ట్రాన్ని అనుభవిస్తూ చక్కగా రక్షించే రాజు ధనాగారాన్ని నిత్యం వృద్ధి చేసుకుంటూ ఉంటాడు. దోగ్ధీ ధాన్యం నిహిరణ్యంచ మహిరాజ్య సురక్షిత నిత్యం స్వేభ్య పరేభ్యస్య తృప్తా మాతా యథాపయ. తృప్తి చెందిన తల్లే సమృద్ధిగా పిల్లలకు పాలిస్తుంది. అలానే రాజు రక్షించిన భూమి తన వారి వల్ల పరుల వల్ల కూడా ధనధాన్యాలను ఇస్తుంది. మాలాకారోపమో రాజన్ భవమాంగారికోపమః తథా యుక్తశ్చిరన్ రాజ్యం భోక్తుం శక్యతి పాలయాన్. రాజా, నువ్వెప్పుడు కూడా బొగ్గులు చేసేవాడివి కాకూడదు. అలా అయితే
చాలా కాలం రాజ్యం పాలిస్తావు. పరచక్రాభియానేన యది తే స్యాత్ ధనక్షయ అధసాం నైవ లిప్సేధ ధనమబ్రాహ్మణేషు యత్. శత్రువులపై దండయాత్రలతో నీ ధనం తరిగిపోయినప్పుడు బ్రాహ్మణులు తప్ప మిగతా వారి నుండి ధనాన్ని పొందు నువ్వు. మాస్మతే బ్రాహ్మణం దృష్ట్వా ధనస్థం ప్రచలేన్మన అంచాయామ్యప అవస్థాయాం కిము శ్రీతస్య భారత. ఎప్పుడు కూడా ధనవంతులైన బ్రాహ్మణుని చూసి నీ మనస్సు చలించకూడదు. ధనాని తేభ్యో దద్యాస్త్వం యథాశక్తి యథార్హత సాంత్వయన్ పరిరక్షంస స్వర్గమాప్స్యసి దుర్జయం. ఇంకా ఎంత ధనవంతుడైనా ఇంకా ధనాన్ని ఇవ్వు బ్రాహ్మణుడికి. వాళ్ళని అనునయిస్తూ రక్షిస్తూ నువ్వు తప్పనిసరిగా స్వర్గాన్ని పొందుతావు. ఏవం ధర్మేణ వృత్తేన ప్రజాస్త్వం పరిపాలయ స్వంతం పుణ్యం యశో నిత్యం ప్రాప్ససే కురునందన. ఓ కురునందన, మీరు అనుకుంటారేమో పాండవులు కదా వీళ్ళు కురునందన అంటున్నారు. వీళ్ళ మూల పురుషులు కురు మహారాజు. అందుకోసం పాండవులైనా కౌరవులైనా మనం ఏదో భాషలో అలా వచ్చేసింది, కానీ ధార్తరాష్ట్రులు పాండవులు అని చెప్పుకోవాలి. నిజానికి ధృతరాష్ట్రుడు కొడుకు పాండురాజు, అది ఎట్లానో వచ్చేసింది అలా. వ్యాసులు వారు కూడా అక్కడక్కడ పాడాడు కౌరవులు అనేవాళ్ళని. కాబట్టి కురు మహారాజా అని సంబోధిస్తున్నాడు భీష్ముల వారు. మనవడైనప్పటికీ రాజు కదా, ఇప్పుడు మహారాజు కదా. ఇలా ధర్మ ప్రవర్తనతో నువ్వు ప్రజలను రక్షించయ్యా, దాంతో సుఖ పర్యవసానం. అటువంటి పుణ్యం నీకు లభిస్తుంది, కీర్తిని కూడా పొందుతావు. ధర్మేణ వ్యవహారేణ ప్రజా పాలయ పాండవ యుధిష్ఠిర యథాయుక్త నాధిబంధేన యోక్షసే. ధర్మ ప్రవృత్తితో ప్రజలను పాలించు, దానివల్ల నీకు మనోవ్యధ ఉండదు. ఏష ఏవ పరో ధర్మ యద్రాజా రక్షతి ప్రజా భూతానాం హి యదా ధర్మ రక్షణం పరమాదయ. రాజుకు ప్రజలను రక్షించడమే పరమధర్మం. అలానే ప్రాణుల పట్ల దయ చూపటమే రక్షణం అంటే. తస్మాదేవం పరం ధర్మం మన్యంతే ధర్మకోవిద యో రాజా రక్షణే యుక్త భూతేషు కృతే దయాం. ఇదే పరమధర్మం అని ధర్మజ్ఞులైన పండితులు భావిస్తారయ్యా. రక్షణ చేసే రాజు ప్రాణులపై దయ చూపుతాడు, అదే మహాధర్మం. రక్షణ అంటే ఇష్టం వచ్చినట్టు పనులేసి లాగడం కాదు. భీష్ముడు చెప్తున్నాడు, ఎటువంటిదంటే అటువంటి పని పాలిచ్చే గోవు దగ్గరికి వెళ్ళి పొదుగుతోటి మంచిగా పిండుకోకుండా పొదుగును కోసినట్టు లెక్కట, ప్రజలను పీడించి డబ్బులు వసూలు చేస్తే. ఇప్పుడు పాలకులు ఏదో పెద్ద పెద్ద కార్యాలు చేస్తున్నాము అని చేయటం కోసం అని ఇష్టం వచ్చినట్టు పనులేసి పీడిస్తున్నారు. 10 రూపాయలు ఖరీదు చేసే మందు బిళ్ళని 100 రూపాయలుగా అమ్ముతున్నాడు బోలు ట్యాక్సులు వేసి. అదొక్కటే కాదు, చాలా కూడా ట్యాక్సులు అధికంగా ఉంటున్నాయి. అది తప్పు అని చెప్తుంది ధర్మం. యతహ్నే కురుతే పాపం అరక్షన్ బహిత ప్రజా రాజా వర్షశాస్త్రేణ తస్యాంతమధిగచ్చతి. భయం నుండి ప్రజల్ని ఒక్కరోజు రక్షించకపోయినా ఆ రాజు ఆ పాప ఫలాన్ని 1000 ఏళ్ళు అనుభవిస్తాట. అర్థమైందా? ఇప్పుడు అందరూ ఉంటారు, కోట్ల ధనాగారం పోలీసులు ఖర్చు చేస్తారు నిఘా సిబ్బందికి. ఎక్కడ చూసినా దొంగతనాలు, రోజు టీవీ పెట్టుకున్నా వార్తలు పెట్టుకున్నా అవే కదా. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒక్కరోజు
ప్రజలను రక్షించకపోయినా 1000 ఏళ్ళు ఆ పాపాన్ని పొందుతాట పరిపాలించేవాడు. ఇదహ్నాకృతే ధర్మం ప్రజాధర్మేణ పాలయాన్ 10 వర్ష సహస్రాన్ని తస్య భుక్తే ఫలం దివి. ప్రజలను ధర్మంతో రక్షిస్తూ ఒక్కరోజు పుణ్యం చేసినా ఆ రోజు ఫలం 10,000 ఏళ్ళు స్వర్గంలో అనుభవిస్తాట. మళ్ళీ దానికి సమానంగా ప్రజలను సక్రమంగా రక్షించే రాజు ఒక్కొక్క రోజు వాడికి 10,000 ఏళ్ళు స్వర్గంలో ఉంటాడట. ఒక్కరోజు న్యాయంగా ధర్మంగా రక్షణ చేసిన ప్రజల్ని. శిష్య స్వధీత సుతప లోక అధ్యయతి యావత క్షణేన తానవాప్నోతి ప్రజాధర్మేణ పాలయన్. యజ్ఞాలు చేసినవాడు, చక్కగా వేదాధ్యయనం చేసినవాడు, చక్కగా తపస్సు చేసినవాడు ఎంతకాలము పుణ్యం చేస్తేనే పుణ్యలోకాలు పొందుతారు. కానీ ప్రజలను ధర్మంతో రక్షించే రాజు క్షణంలో పొందుతాడు. ఒక్క రోజులోనే, ఒక రోజుకి 10,000 సంవత్సరాల స్వర్గంలో హాయిగా ఉంటాడు. ఏమం ధర్మం ప్రయత్నేన కౌంతే పరిపాలయ తథ పుణ్యఫలం లబ్ధ నాధిబంధేన యోక్షసే ధర్మజ. ఇలా ధర్మాన్ని రక్షించవయ్యా నువ్వు, దాంతో పుణ్యఫలం పొందుతావు, మనోవ్యధిలో చిక్కుకోవు. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు? ఆయనకి విరక్తి వచ్చింది. బంధువులందరూ అయిపోయారు, నేను ఎందుకు పరిపాలించడం, మళ్ళీ అడవులకు వెళ్ళిపోతానని. దానికోసం చెప్తున్నాడు అనమాట. ఇదంతా రాజధర్మం అంతా. స్వర్గలోకే సుమహితిం శ్రీం ప్రాప్స్యసి పాండవ అసంభవశ్చ ధర్మాణం ఈదృశానామ రాజసు. స్వర్గలోకంలో గొప్ప సంపద పొందుతావయ్యా న్యాయంగా పరిపాలిస్తే. రాజులు కాని వాళ్ళకి ఇది అసంభవం, పరిపాలకులకే ఇది సంభవం. తస్మాద్ రాజైః నాన్యోస్తి యో ధర్మ ఫలమాప్నుయాత్ సరాజ్యం ధృతిమాన్ ప్రాప్య ధర్మేణ పరిపాలయ ఇంద్రం తర్పయ సోమేన కామైశ్చ సుహృదో జనానంచేత. రాజువైన నీవు ధైర్యంతో ధర్మంతో రాజ్యరక్షణ చేయి, సోమరసంతో ఇంద్రుణ్ణి తృప్తిపరచు, కోరికలు తీర్చి మిత్రుల్ని తృప్తిపరచయ్యా. అంటే యజ్ఞాలు చేసి దేవేంద్రుడు ముల్లోకాధిపతి అయిన దేవేంద్రుణ్ణి తృప్తిపరచు. అలానే నీ స్నేహితుల కోరికలు తీర్చి వాళ్ళని తృప్తిపరచు. ఇది శ్రీ మహాభారతి శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి 170తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 71వ అధ్యాయం. రేపు 72వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణ.